సార్, అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు వైసీపీకి 11 సీట్లు వచ్చాయి, వాళ్ళు విజయాన్నే కాదు ఓటమిని కూడా తీసుకోవాలి, కానీ అసెంబ్లీలో లేకుండా వెళ్ళిపోయారని పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసెంబ్లీ ఇప్పుడు కొత్త అట్లా ఆయన పరిపాలన ముందు బాగుండాలని జనం కోరుకుంటున్నారు. అందుకని ఆయన గెలిపించారు. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఆయన కూడా. ఆ సినిమా నిర్మాతలు వాళ్ళు ఇవాళ మీటింగ్ ఉంది, వాళ్ళకే స్వేచ్ఛ వచ్చింది. అంతేగాని నిర్బంధకాండ ఇది మంచిది కాదు. అందుకని పర్ఫెక్ట్ జాగ్రత్త ఉంటాం. మాకు ఈ పరిస్థితి రాకుండా కాపాడుకోవాలంటే మేము బాగా చేయాలని మంచి ఇంట్రెస్ట్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మంచి ఇంట్రెస్ట్ దూకుని ఉంటాడు. ఆయన తినేవాడు కాదండి పవన్ కళ్యాణ్. లంచాలు వేయని లేదు. ఆయన సంపాదించిన ఆయన చాలు. నీతి న్యాయంగా చేయాలని పరిపాలన వచ్చాడు ఆయన. ఎవరైనా న్యాయం చేస్తాడు ఆయన. ఆ విశ్వాసం ప్రజలకు ఉంది. ఆయన నిలబెట్టుంటాడు కూడా. అది పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి. ఆయన అన్నాళ్ళు కష్టపడినందుకు ఆయనకి ఈ రోజున అటువంటి పరిస్థితి దేవుడికి అనుగ్రహించాడు. ప్రజలు కూడా ఇచ్చారు. ఆయన నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా దర్బార్ అనే ప్రోగ్రాం ఒకటి పెట్టారు. ప్రజలకి సమస్యలు ఏమైనా ఉన్నాయని స్వయంగా ఆయన వచ్చి తెలుసుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? చాలా మంచి పద్ధతి అండి. ఎందుకంటే అపాయింట్మెంట్ దొరకని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళ ప్రజా దర్బార్ పెట్టి అప్లికేషన్లు అన్నీ తీసుకుంటారంటే అది చాలా వందాతనమైన విషయం. ప్రజలు కూడా హర్షిస్తారు. మంచిది. ఆయనకే ఆశీర్వాదం కలుగుద్ది. పవన్ కళ్యాణ్ గారికి అట్లా పరిష్కరించారనుకోండి సమస్యల్ని. ఇక అంతకన్నా ప్రజలకు ఏం కావాలి? చాలా భయమా? అదే కోరుకుంటున్నారు జనం కూడా. ఎందుకంటే సమస్య అనేవి ఉంటాయి అనే రూపాయన మనం వివరించి చెప్పలేము. వాళ్ళు ఆశపడి వెళ్తారు రాజకీయ నాయకుల దగ్గరికి. మరి వాళ్ళు చేరదీసి మీరు మీ సమస్యను పరీక్షించినోడే నాయకుడు. లేకపోతే నాయకుడు ఎట్లా అవుతాడు చెప్పండి అసలు? అది అట్లానే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తాడు. చాలా విశ్వాసం ఉన్నారు జనం. అదేం తేడాలే. ఆయన నిలబెట్టుకుంటాడు. ఆయన 100కి 100 పాళ్ళు ఆయన నిలబెట్టుకుంటాడు.